నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది, కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు కూటమి నేతలు చేసినటువంటి వాగ్దానాలు కానీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మేము ప్రజాపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నాం అని ఒక ప్రకటన అయితే చేశారు. ఇలాంటి సందర్భంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కొంతమంది, అలాగే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. అదేంటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ఉంటూ తెలంగాణపై ఫోకస్ ఏంటి అనుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అనేది మనందరికీ తెలిసినటువంటి అంశమే. ప్రధానంగా గత ఎన్నికల్లో అసలు బరిలో లేదు. దీనికి సంబంధించి పార్టీలో ఉన్నటువంటి వారు కూడా ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోయారు. వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లేనటువంటి సిచ్యువేషన్. ఇట్లాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావటం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహం, సరికొత్త ఉత్తేజం, ఈ రెండు కనిపిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి, దానికి సంబంధించి చాలా క్రియాశీలకంగా అక్కడ కూడా మన పార్టీ పాత్ర ఉండాలి అనే దాని మీద హై ఫోకస్ పెట్టారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీని స్ట్రీమ్ లైన్లోకి తీసుకొస్తే రానున్నటువంటి రోజుల్లో మరింత బలోపేతం అవుతుంది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో అధికారంలో ఉంది, అందులోనూ కూటమిలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బాధ్యతలు చూస్తూనే గత 3 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మరింతగా పుంజుకోవాలి, దానికి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై అధినేత కొంతమందికి ముఖ్యమైనటువంటి బాధ్యత అప్పగించారు. చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒకప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఒక మంచి పట్టు ఉండేది. ఇటువంటి సందర్భంలో గత ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, ఆ ఎన్నికల సమయంలో అధినేత నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉండటం, ఇవన్నీ కొంత ప్రతికూలమైనటువంటి అంశాలుగా మారాయి ఆ పార్టీకి. ఇటువంటి సందర్భంలోనే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నారు. ఆయన కూడా పార్టీలోంచి వైదొలిగారు, బయటకు వచ్చేసి ఆయన బీఆర్ఎస్లో చేరారు. ఇలాంటి సందర్భంలో చాలామంది ముఖ్యమైనటువంటి నేతలు కొంతమంది సైలెంట్గా ఉన్నారు, మరికొంతమంది అయితే వారు ఆల్టర్నేటివ్ అనేది చూసుకున్నారు. సాధారణంగా తమ రాజకీయ ప్రాబల్యం కానీ రాజకీయ మనుగడ సాధించుకోవడం కోసం ఏదో ఒక దారి వెతుక్కోవడం సర్వసాధారణం. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు వారిని మనం పురికొల్పాలి, మళ్ళీ సంస్థాగతంగా పునర్నిర్మాణం విషయంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలి, ఏం చేయాలి అనే దాని మీద కసరత్తు మొదలుపెట్టారు. ఇటువంటి సందర్భంలోనే మంగళగిరి రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి 2 రోజుల నుంచి చాలా ముఖ్యమైనటువంటి నేతలకు కాల్స్ వెళ్తున్నాయి. ఆయన్ను అభినందించడానికి, విషయం చెప్పడానికి తెలంగాణ నుంచి ఎంతోమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చంద్రబాబు నివాసానికి, పార్టీ కార్యాలయానికి తరచూ వస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఒక బలమైనటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో కూడా మనం పార్టీని మరింతగా ముందుకు తీసుకువెళ్ళాలి, దానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకొని సంస్థాగతంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయటానికి ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఫోకస్ పెట్టారు. మరికొద్ది రోజుల్లోనే కార్యవర్గ సభ్యులను ఏర్పాటు చేయటం, దానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా ఒక ముఖ్యమైనటువంటి నేతలకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక కమిటీని ఫామ్ చేసి దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని మరింతగా స్ట్రాంగ్ చేయాలి అనే దాని మీద అడుగులు వేస్తున్నారు. చాలా
ముఖ్యమైనటువంటి అంశం ఇంకొకటి ఏంటంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రధానమైనటువంటి వ్యక్తులు కొంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వారే. సో ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ సైలెంట్గా ఉండటం, అంటే ఎక్కడా కూడా యాక్టివ్ పార్ట్ లేకపోవడంతో ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా సైలెంట్గా కొంతమంది ఉంటే మరికొంతమంది బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళినప్పటికీ వారు ఆ పార్టీలో అంతంత మాత్రంగానే ఉన్నారు. అటువంటి వారి జాబితాను సిద్ధం చేసి కాల్స్ చేసి వారితో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక స్ట్రాంగ్ కమిటీని ఏర్పాటు చేయటమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో బలోపేతమైనటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీని తయారు చేయాలి. ఇప్పటికే గులాబీ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే, భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా కాస్త భిన్నంగానే ఉంది. సో ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా కమిటీల ద్వారా ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్ళాలి, పార్టీ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ నెరవేర్చే క్రమంలో నిర్ణయాలు తీసుకోకపోతే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. అట్లా ప్రజలకు చేరువయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అనేది అధినేత ఆలోచనగా తెలుస్తుంది. మొత్తానికైతే మరికొద్ది రోజుల్లోనే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా కొంతమందికి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తోంది.